హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే దెయ్యం కొట్టింది. ఈ స్టోరీ దాదాపు 20 ఏళ్ల కిందట జరిగిందనమాట. అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. మా ఊరి మధ్యలో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్కి ఎదురుగా ఒక వీధి ఉంటుంది. దానికి ఎడమవైపున ఇంకొక వీధి, కుడివైపున ఇంకొక వీధి, అంటే మొత్తం 3 వీధులు ఉంటాయి. కానీ ఆ మధ్యలో ఉండే వీధిలో ఫస్ట్లోనే ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు పక్కనే ఒక ఇల్లు ఉంటుంది, పెంకుటిల్లు అనమాట అది. ఆ పెంకుటిల్లు పక్కనే ఒక గుడిసె ఉందన్నమాట. ఆ గుడిసెలో ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళకు 2 అబ్బాయిలు అనమాట, పెద్దోడు చిన్నోడు. ఒకరోజు ఏం జరిగిందంటే, బాగా రాత్రి పొద్దుపోయిన తర్వాత 1, 2 అలా అవుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ పెద్ద కొడుకు దుప్పటి ఫుల్ కప్పుకొని మెడ వరకు బాగా కప్పుకున్నాడు అనమాట. బాగా చలికాలం అది. కప్పుకొని నడుచుకుంటూ వచ్చాడనమాట. ఆ వీధిలో నడుచుకుంటూ వచ్చి అక్కడ ఫస్ట్లోని పెద్ద వేప చెట్టు ఉంది కదా, ఆ వేప చెట్టు కిందికి వచ్చి నిలబడుకొని ఉండేసరికి ఉన్నట్టుండి ఒక్కసారి అతను ఎవరు గట్టిగా కొట్టారంట. కొట్టేసరికి అతను పడిపోయాడు అక్కడే. పడిపోయి దాదాపు ఒక 1 అవర్ అలా అవుతూ ఉంటుంది, దాదాపు 3 అలా అవుతూ ఉంటుంది అనమాట. అదే టైంలో వాళ్ళ నాన్నకు పాస్ వచ్చి లేచాడనమాట. లేచి చూస్తే డోర్ ఓపెన్లో ఉంది. ఏంట్రా ఈ టైంలో డోర్ ఓపెన్లో ఉంది, ఎవరు లేచారు అంటే ముందే లేచారు ఎవరో. మామూలుగా వాళ్ళ ఇంట్లో ఫస్ట్ లేచేదే వాళ్ళ నాన్న. అలాంటిది వాళ్ళ నాన్నకంటే ముందు ఎవరు లేచారు అని చూస్తే వాళ్ళ పెద్ద కొడుకు లేడంట. ఒరే వీడు లేడే, వీడు ఎక్కడికి వెళ్ళాడు ఈ టైంలో అని చెప్పి లేచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే ఏం కనపడలేదు. అప్పట్లో లైటింగ్స్ తక్కువ అనమాట, అక్కడక్కడ మాత్రమే లైట్లు ఉండేవి. అందుకు పెద్దగా ఎక్కువ వెలుతురు కూడా లేదనమాట ఊర్లో. ఇంకా ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న చేతి లైట్ తీసుకుని, అదే టార్చ్ లైట్ తీసుకున్నాడు, బయటకు వచ్చాడు. వాళ్ళ ఇంటి ఎదురుగా, వాళ్ళ ఇంటి పక్కన అలా ఇలా వెతికాడు, కనపడలేదు. అలా వెతుకుతూ ఆ వీధి లాస్ట్కి వచ్చేసరికి అదే ఫస్ట్లో పెద్ద వేప చెట్టు ఉంది కదా, అక్కడి వరకు లైట్ వేసుకుంటూ దూరంగా లైట్ వేస్తున్నాడు. కింద వేసుకోవడం లేదనమాట. కింద వేసుకోకుండా అలా దూరంగా లైట్ వేస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ వేప చెట్టు దగ్గరికి రాగానే అతని కాళ్ళకి, అదే వాళ్ళ నాన్న కాళ్ళకి ఏదో తగిలింది. ఏంట్రా అని చూస్తే వాళ్ళ కొడుకే పడిపోయినాడు అనమాట. దుప్పటి కప్పుకొని ఫుల్గా పడిపోయినాడు. ఒరే ఏంట్రా వీడు పడిపోయినాడని చెప్పి చూస్తే ఒళ్ళంతా వణుకుతోంది, చెమటలు కారిపోతున్నాయి, చల్లగా అయిపోయింది అనమాట ఒళ్ళు. వీడికి ఏదో అయిందని చెప్పి అప్పుడప్పుడే గట్టిగా అరిచాడనమాట. అరిచేసరికి ఊర్లో వాళ్ళందరూ నిద్ర లేచారు. అందరు లేచి అక్కడికి వచ్చారనమాట. వచ్చి రాగానే ఏమైంది అని అడగగానే, ఏమో తెలియదు నాకు కూడా, నేను ఇప్పుడే లేచాను, వీడు ఎన్ని గంటలకు వచ్చాడో తెలియదు, ఎప్పుడు పడిపోయాడో తెలియదు, అసలు ఎందుకు వచ్చాడు వీడు ఈ టైంలో అని చెప్పి చెప్పాడు వాళ్ళందరికీ. వాళ్ళందరూ వచ్చేసి అయినా వీడు ఈ టైంలో ఎందుకు వచ్చాడు అని అందరూ మాట్లాడుకుంటూ, సరే ఫస్ట్ వీడిని పట్టుకో ఇంట్లోకి తీసుకెళ్దామని అందరూ పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంట్లోకి తీసుకెళ్ళగానే ఇంకా అప్పట్లో ఆ ఊర్లో మంత్రి ఇచ్చే వాళ్ళందరూ ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి సరే ఉండు, వీడికి ఏదన్నా జరిగిందేమో చూద్దాము, దెయ్యం కొట్టడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా, ఈ మధ్య ఊర్లో మంచిగా ఏం జరగడం లేదు, ఒకసారి చూద్దామని చెప్పి పూజ చేశాడనమాట. ఆయన పూజలో కూర్చొని ఆ పిల్లోడిని, అదే ఆ పెద్ద కొడుకు ఉన్నాడు కదా, ఆయన్ని ఆ ముగ్గు వేసి ఆ ముగ్గులో పడుకోబెట్టారనమాట. పడుకోబెట్టేసి పూజ చేస్తే ఆ పూజలో తేలిందనమాట, అతన్ని ఒక దెయ్యం కొట్టింది. అందరూ షాక్ అయిపోయారు. దెయ్యం కొట్టడం ఏందిరా, ఎదురుగునే గుడి, అది కూడా వేప చెట్టుని గంగమ్మతో పోలుస్తారు. అలాంటిది అదే వేప చెట్టు కింద దెయ్యం కొట్టడం ఏంది అని చెప్పి అందరూ షాక్ అయిపోయారనమాట. ఏంటి నువ్వు చెప్పేదని వాళ్ళ నాన్న అతన్ని అడిగాడు, ఆ పూజ చేసిన అతన్ని. లేదు నిజంగానే ఇతన్ని దెయ్యం కొట్టింది, కావాలంటే చూడండి, ఇతను ఒళ్ళంతా వణికిపోతుంది, ఇప్పటికీ వణుకుతూనే ఉంది, కానీ అతనికి స్పృహే లేదు. అసలు అతనికి వెళ్ళింది కూడా గుర్తుందో లేదో. అతను పొద్దున్నే లేస్తాడు, లేచిన తర్వాత అతన్ని అడగండి, నువ్వు ఎందుకు వెళ్ళావు ఆ టైంలో అని ఖచ్చితంగా అడగండి. ఎవరైనా పిలిస్తే వెళ్ళావా, లేకుంటే నీకే నువ్వే వెళ్ళావా అని అడగండి అని చెప్పాడనమాట. చెప్పేసి ఏం చేశాడు, ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని బాగా పూజించి దానికి ఒక దారం కట్టి ఆ నిమ్మకాయని ఆ దారంతో సహా నడుముకు కట్టాడనమాట. కట్టేసి ఇతన్ని ఒక పక్క మూల పడుకోబెట్టేయండి, ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దండి, పొద్దున కూడా ఎవ్వరు లేపద్దు. అతనే లేచిన తర్వాత అప్పుడు అడగండి, ఏమైంది, ఎందుకు ఇలా నువ్వు అక్కడికి వెళ్ళావు అని అడగండి అని చెప్పాడనమాట ఆయన. చెప్పేసి ఇంకా అతన్ని పడుకోబెట్టేసి వచ్చి బయట అందరు కూర్చున్నారు. ఇంకెవ్వరికి నిద్ర రాలేదనమాట. ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ తెల్లారిపోయింది. అంతలోనే వాళ్ళ పెద్ద కొడుకు లేచాడనమాట. లేచింటే అతన్ని చిన్నగా తీసుకొని బయట అరుగు మీద కూర్చోబెట్టి అప్పుడు వాళ్ళ నాన్న అడిగాడు, ఏం రా ఎలా ఉంది ఇప్పుడు నీకంటే, నాకేమైంది బాగానే ఉన్నా కదా, ఏంది నా దిక్కు అందరు వింతగా చూస్తున్నారే అని అంటున్నాడు అనమాట. అందరు అతన్నే చూస్తుంటే, లేదురా రాత్రి నువ్వు ఎందుకు నిద్ర లేచి బయటకు వచ్చావే అని అడిగాడు వాళ్ళ నాన్న. అడగగానే నేనెప్పుడు వచ్చానన్న బయటకు, అసలు నేను పడుకునే ఉన్నా కదా, కానీ నేను నిద్ర లేస్తే ఏదో మూల పడుకొని ఉన్నాను, నేను మామూలుగా నా పడకలో నేను పడుకొని ఉన్నాను, ఎవరు నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టింది అని వాళ్ళ నాన్న మీద అతను కొంచెం కోపంగా అన్నాడంట.
ఏంట్రా నువ్వు మాట్లాడేది, రాత్రి నువ్వు ఎక్కడున్నావు తెలుసా అని అంటే, ఎక్కడున్నాను నా పడకలోనే కదా అని అంటే, లేదురా నువ్వు వేప చెట్టు కింద పడిపోయి ఉన్నావు, అదా ఆ వేప చెట్టు కింద పడిపోయి ఉన్నావు, నేను వచ్చి చూసి అందరిని పిలిచాను, అందరు వచ్చారు, అసలు రాత్రంతా నిద్రే లేదు ఎవరికి నీ వల్ల అని చెప్పాడు వాళ్ళ నాన్న. అది వినగానే వాళ్ళ పెద్ద కొడుకు ఏం అర్థం కాలేదు. ఏంది నాన్న నువ్వు చెప్పేది, నేను పడుకున్నా కదా, నేను అసలు నిద్రే లేదు, నేను లేచింది ఇప్పుడే, నన్ను ఎవరు పిలిచలేదు, నేను వెళ్ళలేదు కదా అంటే, లేదురా నువ్వు బయటికి వెళ్ళావు, నువ్వు ఎలా వెళ్ళావో, నిన్ను ఎవరైనా తీసుకెళ్లారో ఏం తెలియదు, నువ్వు అక్కడికి వెళ్ళావు, అక్కడ పడిపోయావు, తర్వాత నీకు పూజ చేపిస్తే నిన్ను దెయ్యం కొట్టిందని చెప్పారు, అసలు నువ్వు అలా వెళ్ళడం వల్ల అక్కడ అది కొట్టినట్టుంది, లేకపోతే అదే నిన్ను పిలిచిందేమో బయటికి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాన్న అని చెప్పి చెప్పాడనమాట. అప్పుడు ఊర్లో అందరూ షాక్ అయిపోయారు. ఏంటి అసలు ఆ పిల్లోడికి తెలియకుండానే ఆ పిల్లోడు బయటకు వచ్చేసాడు, లోపల ఇంట్లో పడుకునే అతను ఎలా బయటకు వచ్చాడు అని చాలామంది విచిత్రంగా మాట్లాడుకున్నారనమాట ఆ రోజు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎదురుగానే గుడి ఉంది, ఆ గుడిలో నిజంగా దేవత ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి గుడి ముందరే ఇలా జరిగిందనంటే అది చాలామందికి అసలు కలవరపెట్టిందనమాట. దేవత ఎదురుగానే ఇలా జరిగితే రేపు ఎక్కడన్నా వేరే వేరే ప్లేస్ బయటికి వెళ్తాం, గుడి కాకుండా పక్కన ఉంటాం ఎక్కడన్నా, అలాంటి చోట ఇంకా మనకు దిక్కెవరు అని అన్నట్టుగా చాలామంది భయపడ్డారనమాట. భయపడి ఆ తర్వాత ఒక 1 వీక్ తర్వాత పెద్ద జాతర జరిగిందన్నమాట ఊర్లో. అంటే దేవతలకి కొంచెం బాగా చేస్తే తర్వాత వాళ్ళు బాగా ప్రసన్నమవుతారు, ఊరిని బాగా చూసుకుంటారనే ఉద్దేశంతో తర్వాత బాగా గ్రాండ్గా జాతర చేశారనమాట. అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.